అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి తెలుగు మూవీ జూన్ షూటింగ్ అని అంటున్నారు. జూన్లో షూటింగ్ ఉంటుందంట. హైదరాబాద్ బేస్డ్ ఆర్టిస్టులు కావాలి అని అంటున్నారు. రిచ్ లుకింగ్ ఆర్టిస్టులు కావాలి మూవీకి అని అంటున్నారు. 5 నుండి 9 సంవత్సరాల లోపు బాయ్స్ అండ్ గర్ల్స్, అలాగే 13 నుండి 18 సంవత్సరాల లోపు వాళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలంట. సో వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ సంజయ్ గారి నెంబర్తో పాటు మరో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే ముసలిం అడుగు మహేష్ గారు అడిగారండి. సార్ ప్లీజ్ మా ఫ్రెండ్ ఒకడు సినిమా అంటే పిచ్చి, వాడికి పేరెంట్స్ ఎవరు లేరు, వాడిని మీరే ఇండస్ట్రీలో సెట్ చేయండి సార్, వాడి టాలెంట్ బాగుంది, ప్లీజ్ సార్ ప్లీజ్ అని అడగడం జరిగింది. ఇక్కడ మహేష్ గారు నేను ఒకటే చెప్తాను, ఇక్కడ రికమెండేషన్ల మీదో లేదంటే ఇంకొక దాని మీదో సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ జాబ్స్ రావండి. అంటే ఇప్పుడు మనకి బయట గవర్నమెంట్ జాబ్స్కి కావచ్చు, కొన్ని రకాల జాబ్స్కి మనకి రిజర్వేషన్ కేటగిరీస్ లాంటివి ఉంటాయి కదా. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాగా రిజర్వేషన్ కేటగిరీస్ లాంటివి సినిమా ఇండస్ట్రీలో వర్కౌట్ అవ్వు. అలాగే రికమెండేషన్ లాంటివి వర్కౌట్ అవ్వదు. ఇఫ్ అట్ ఆల్ హీ స్కిల్డ్, లెట్ హిమ్ కమ్, లెట్ హిమ్ ట్రై. ఇప్పుడు మీరు నన్ను రిక్వెస్ట్ చేయడం కాదు, అతని టాలెంట్ అనేది చూసి నేను అతన్ని రిక్వెస్ట్ చేయాలి. బాబు నువ్వు నాకు ఈ సినిమాకి పనిచేసి పెట్టు అని నేను అతన్ని రిక్వెస్ట్ చేసే ఒక స్థాయి కనుక తనకు ఉన్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. అలాంటి టాలెంట్ అనేది ఎప్పుడు చూపించగలుగుతాడు? అతని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 1-2 సినిమాలు కనుక పనిచేస్తున్నట్లయితే అప్పుడు అతనికి ఏదో రకంగా సక్సెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని అమ్మ నాన్న లేరు, లేదంటే ఫినాన్షియల్గా లోగా ఉన్నాను, ఆకలితో ఉన్నాను, దరిద్రంలో ఉన్నాను, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకొని సినిమా ఇండస్ట్రీ ఎలాగుంటుంది అంటే వాడు దరిద్రుడు అనుకున్నట్లయితే వాడిని ఇంకొంచెం దూరం పెడతారు. అంతేగాని నీ దరిద్రాన్ని నేను అంటి పెట్టుకుంటాను, నీ దరిద్రాన్ని నేను కాపాడుతాను అనుకో, నీ దరిద్రాన్ని అంటించుకోవటం నాకెందుకురా బాబు అని ఇలాంటి ఇల్లిజులేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా కానీ ఎలా ఉండాలి అంటే నేను నీకంటే బెటర్గా ఉన్నాను అంటే, నాకు ఎవడైతే ఆఫర్ ఇస్తున్నాడో వాడికంటే బెటర్గా ఉన్నాను అంటేనే మాత్రమే వాడికి అవకాశం రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంతేగాని అన్న నేను ఇంత దరిద్రంలో ఉన్నానన్నా అంటే వాడి చేత ఇంటిని చాకరీ చేయించుకొని కనీసం రూపాయి కూడా ఇవ్వకుండా అవకాశం ఇస్తాననే వంకతోటి శ్రమ దోపిడీ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళ నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు నేను హీరోగా చేస్తానంటే కనీసం 10 రూపాయలు కూడా పెట్టడానికి ఎవరు ముందుకు రారు. అదే చిరంజీవి గారి ఫ్యామిలీ నుండి ఎవరో ఒకళ్ళు, లేదంటే నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరో ఒకళ్ళు, లేదంటే ఘట్టమనేని ఫ్యామిలీ నుండి ఎవరో ఒకళ్ళు, లేదంటే అల్లు ఫ్యామిలీ నుండి ఎవరో ఒకళ్ళు, ఇలాగా పెద్ద ఫ్యామిలీస్ నుండి హీరోలు వస్తున్నారు అంటే వాళ్ళ కోసం 10 కోట్లు పెట్టడానికి కూడా ప్రొడ్యూసర్లు రెడీగా ఉంటారు. అంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీ మనకంటే గొప్ప వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తుంది తప్పించి మనకంటే లోలో ఉన్న వాళ్ళని పిలిచి అవకాశం కూడా ఇవ్వదు అనేది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, గ్లోబల్ టాలెంట్ స్టూడియోస్ వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9291904826. ఐ రిపీట్ 9291904826. అలాగే చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9951871417. ఐ రిపీట్ 9951871417. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.